ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో ప్రస్తుతం ఈరోజు 7వ భాగాన్ని తెలుసుకోబోతున్నాం. అందులోని అంశాలని ఈరోజు నుంచి 7వ భాగం ఉద్దాలకుని అంతరంగాన్వేషణ. అందులో మొదటిది చిత్తవృత్తులు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ చిత్తవృత్తులను గమనిస్తున్నావా? ఇవి ఇహ పరలోకముల పట్ల గల ఆసక్తిచే అతి దీర్ఘమై ఉంటున్నాయి. అవి తమ యందు అనేక వాసనలు కలిగి ఉండి కంటికి కనబడకుండానే సూక్ష్మమై ప్రవర్తిస్తున్నాయి. ఇవి క్షణక్షణం జీవుని సమాధి నుండి నివర్తింపజేస్తున్నాయి. ఒకవేళ ఈ చిత్తవృత్తులను ఆత్మ యొక్క తత్వమును స్వీకరించుట యందు నియమించగలిగామా, అప్పుడిక నిర్మలత్వమును ప్రకటించగలవు. పదునైన కత్తి యొక్క అంచు వంటి ఈ చిత్తవృత్తుల గురించి ఏమాత్రం పోనీలే అని తాత్సారం కూడదు. చక్కటి ఈ మానవ జన్మ పొందిన తర్వాత ఇక నిదానం పనికిరాదు. శ్రవణము, మరణము మొదలైన ఉపాయాలచే ఈ బుద్ధి పరమాత్మపై లగ్నమయ్యేటట్లు చేయాలి. వివేకం సహాయంతో బాహ్య వృత్తులను నిరోధిస్తూ క్రమంగా అఖండము, అప్రమేయము, నిత్యము, నిర్మలమాగు ఆత్మవస్తువుతో స్నేహం పెంపొందించుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి కదా. ఈ శరీరం పుష్టి, దీప్తి కలిగి ఉన్నప్పుడే గురు శుశ్రూష, వినటం, యోచించటం, ఉపశమనం వంటి ఉత్తమ ప్రయత్నములను స్వీకరించాలి. సద్బుద్ధిని చక్కగా పెంచి పరిపోషించుకోవాలి. అట్లా కాకుండా శరీరం వృద్ధాప్యంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు ఇక ఈ జీవుడు ఏమి చేయగలడో నాకేమీ అర్థం కావటం లేదు. నా వాక్యాలలోని అంతరార్థం చక్కగా గ్రహించగలిగినట్టు ఓ రాఘవ, నేను చెప్పు వాక్యార్థమును భావన చేయుటచే ఈ జీవుడు తప్పకుండా ఉత్తమ సుఖమును పొందగలడు. ఉద్దాలకుడు అను మహర్షి ఏ విధంగా అయితే సర్వ పదార్థములను పరిశోధిస్తూ క్రమంగా పంచకోశములను వాటి కారణములందు లయింపజేసి అధిష్టానమగు సన్మాత్రం కొరకై అన్వేషణ సాగించాడో, నీవు కూడా అట్లే ధీరబుద్ధిచే అంతఃకరణమును మాటి మాటికి శోధించు. ఆత్మ కొరకై అంతరంగమునందు అన్వేషణ కొనసాగించు. అప్పుడు అంతా నీకే విదితమవుతోంది. శ్రీరాముడు: హే మహావక్త, నేను ఉద్దాలక మహర్షి గురించి విని ఉన్నాను, కానీ ఆయన అంతరంగ శోధన, అన్వేషణ గురించి విని ఉండలేదు. ఆ మహాన్ భావుని కథనమేమిటో వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: పంచభూతముల పరిశోధనచే ఉద్దాలక మహాముని ఏ విధంగా పరమజ్ఞాన దృష్టిని పొందారో అదంతా వివరించి చెప్తాను, విను. జయ శ్రీరామ్. ఈ విధంగా మనకు చిత్తవృత్తులు అనే వాటిని నివారింపజేసుకోవాలి అని తెలియజేస్తూ, దానికి దృష్టాంతంగా అంటే ఆ ఉద్దాలక మహర్షి అంతరంగ శోధన, అన్వేషణ గురించి ప్రస్తావించడం, దాని గురించి తెలియజేయమని చెప్పేసి శ్రీరాముల వారు అడగడం చూసాము. ఇక తర్వాతి అంశము 2, ప్రయత్నము, సంఘర్షణ. గంధమాదన పర్వతంపై గల ఒక వన ప్రదేశంలో ఒక తటాకం ఉన్నది. ఆ తటాకం ప్రక్కనే గల ఒక కొండ శిఖరంపై ఉద్దాలకుడు అనే పేరు గల ఒక మునిబాలుడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి నేను నా పురుష ప్రయత్నంచే తప్పకుండా శాస్త్ర ప్రవచితమైన ఉత్తమ పురుషార్థం సాధించగలను అనే కొండంత ఆత్మవిశ్వాసం ఉండేది. మొట్టమొదట అతడు తాను చదివిన శాస్త్ర విషయ సారంను పరిశీలించసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని బుద్ధి తన ప్రకంపనములను వదలనే లేదు. ఇక ఇట్లా కాదు, నేను మునుముందుగా శుద్ధమైన అంతఃకరణం సంపాదించాలి, ఆ తర్వాతే మిగతా విషయాలు అని అనుకున్నాడు. ఇక శ్రద్ధగా తపస్సు, అధ్యయనము మొదలైన తీవ్ర ప్రయత్నములతో కొంతకాలం గడిపాడు. క్రమంగా అతని యందు వివేకం ప్రవేశించింది. ఒక్కసారి ఈ సంసార ప్రహసనమంతా గమనించిన తర్వాత అతనికి ఎంతో భయం అనిపించింది. ఒకరోజు ఒక ప్రదేశంలో ఏకాంతంగా ఆసీనుడై శుద్ధ చిత్తంతో ఇట్లు యోచించసాగాడు. ఉద్దాలకుడు తనలో
దేని ఎందైతే విశ్రాంతి పొందిన తర్వాత ఇక మనుజుడు మరలా దుఃఖించడు, జన్మతో సంబంధమే ఉండదు. అట్టి వస్తువు ఏది? మనస్సు లేని చోట దేనితోనూ సంబంధం ఉండదు కదా. మనోవ్యాపారం అంటూ ఉండనట్టి పవిత్రమైన ఉత్తమ పదమునందు నేను విశ్రమించదను గాక. అయితే అది ఎలా సాధ్యం? అది సాధ్యపడాలంటే ఏదో పొందాలి అనే భోగతృష్ణను జయించి వేయాలి. ఈ పని తర్వాత ఆ పని, ఇవి పొందాలి, ఇందుకు ఏదో చేయాలి అనేదంతా కల్పనతో కూడినదే. ఆత్మ పదమునందు విశ్రాంతి తీసుకుంటూ అట్టి కాల్పిక వ్యవహారంలో చూచి ఎప్పటికీ పకపక నవ్వుకుంటాను. కమల పుష్పదళంపై నీటి బిందువులు ఉండవచ్చుగాక. కమలం ఆ నీటి బిందువులను స్వీకరించదు కదా. ఆ విధంగా అభాసమాత్రమైన ఈ దృశ్య వికల్పంలో నన్ను ఎప్పటికీ స్పృశించకుండా ఉంటాయో, ఉత్తమ బుద్ధితో అతి కల్లోలమైన తృష్ణను ఎప్పటికీ అధిగమిస్తానో, ఈ లోకంలోని ప్రాణుల సంసార క్రియలను పిల్లవాళ్ళు ఆడుకుంటున్న ఆటలాగా ఎన్నటికీ చూస్తాను. నా చిత్తము ఇప్పటికి మాత్రం క్షణక్షణం చంచలమై ఉంటుంది. వికల్పములు కలిగి ఉన్నదై ఊయలలాగా చంచలత్వం వహిస్తోంది. ఒక పిచ్చి పట్టిన వాని వలె భ్రమతో కూడుకొని ఉండే నా మనస్సు ఎన్నటికీ శమిస్తుంది. ఓ నా అంతఃకరణమా, నీవు ఎప్పటికీ ఆత్మస్వరూపమును పొందుతావు? ఎప్పటికీ తుచ్చ దృశ్య ప్రపంచమును చూసి ఎగతాళి చేయగలవు? పూర్ణ బుద్ధిని పొంది ఏనాటికి బ్రహ్మాండ శరీరధారి అగు విరాట్ పురుషుని వలె హాయిని, సంతుష్టిని పొందుతావో కాస్త తెలియజేస్తావా? నేను అంతఃకరణం నందు సమరూపం కలిగి ఉన్నవాడనై పరమాత్మతో ఐక్యమవ్వాలి. ప్రశాంత సౌమ్య సమగ్ర స్వరూపుడను కావాలి. అమృతము కౌస్తుభమని మొదలైన వాటియందు ధర్మ అర్థ కామ విషయములందు నిస్పృహుడను కావాలి. వేలాది ఆశలతో నిండి ఉన్న ఈ అతి చంచల నా బుద్ధి మాత్రమే ఈ అతి చంచల దృశ్య శోభను వేలాది ఆశలతో నిండి ఉన్న ఈ అతి చంచల దృశ్య శోభను నిద్రపోతున్న వాని వలె పొందాలి. అది ఎట్లా సాధ్యం? కల్పనలన్నీ శమిస్తే అప్పటి నా బుద్ధి మాత్రమే ఈ బాహ్య అభ్యంతర జగత్తును చిన్మాత్రమయంగా వీక్షించగలదు. అట్టి వీక్షణ యందు సుస్థిరుడనై ఉండాలి. ఇది ఇప్పటి నా కార్యక్రమం. చిత్తము శాంతించుగాక. గుడ్డివానికి చూపు వచ్చినట్లుగా నేను చిదేకరసము అనబడు పరమ ప్రకాశమును పొందాలి. అభ్యాసవశంచే అట్టి ఉత్తమ ప్రకాశం సమృద్ధమగుచుండగా కాలకలలన్నీ దూరంగా త్యజించి వేయబడాలి. ఇష్టం హేయం ఉపాధేయం తొలగిన నా అంతఃకరణం శుద్ధం కావాలి. స్వప్రకాశ పదం నందు సుస్థిరుడనై ఆనందమును సాధించాలి. దురాశ కానీ ఇప్పటి నా స్థితి అందుకు అనుకూలంగా లేదే. ఈ వర్తమాన అజ్ఞానాంధకారపు కాలరాత్రి దురాశలతో, అవిద్యతో, జడత్వంతో, అనేక దోషాలతో నిండి ఉన్నది. అన్నింటికీ కారణం మనస్సే కదా. ఈ మనస్సును ఎందుచేత జయించలేకపోతున్నాను? ఒక పర్వత గుహలోని అంతర్భాగంలోని శిలలాగా మనోవ్యాపార రహితుడనై నిర్వికల్ప సమాధి యందు ఎందుకు ఉండలేకపోతున్నాను? అహంకారమే నన్ను మోసగిస్తోంది. స్వాభిమానము అనే మహామదంగల ఈ అహంకారంను జ్ఞానము అనే ఆయుధంతో నిర్మూలించాలి. నిర్వికల్ప ధ్యానమునందు విశ్రాంతి పొందాలి. నా మనస్సు మౌనవ్రతం అవలంబించి ఉండగా తలపై పక్షులు గూడు కట్టుకుని స్థితి నేనెందుకు పొందకూడదు? ధ్యానం నందు స్థిర బుద్ధి కలవాడని స్థానవు వలె నిశ్చలంగా ఉండేదను కాక. తృష్ణ కామాదులతో కూడి జన్మించటం అనే అలవాటును త్యజించి సంసార పటవటోపాన్ని చిత్తు చేసేదను కాక. ఈ విధంగా యోచన చేసిన ఆ ఉద్దాలకుడు మరల ఆసీనుడై ధ్యానం అభ్యసించసాగాడు. అయితే అతని చిత్తం మాత్రం కోతిలాగా విషయముల వైపుకి ఆకర్షించబడుతూ ఉండేది. అతను కోరుకున్నట్లు సంతోషదాయకమైన స్థిర ప్రతిష్ట పొందనే లేదు. కొద్దిసేపు బాహ్య విషయాలు బాహ్యం నందే త్యజించి సత్వగుణ ప్రధానమగు సమాధి యందు స్థితిని పొందేవాడు. ఇంతలోనే రజోగుణం వచ్చి ఆక్రమించేది. చిత్తము భయమును, ఆలస్యమును, ఉద్వేగమును పొందేది. కొద్ది నిమిషాలలో అతని మనోమర్కటం సమాధి సుఖమును త్యజించి కళ్ళు త్రాగిన వాడు వీధిలోనికి వెళ్ళినట్లు ఎక్కడెక్కడికో పరుగులు తీసేది. కొంతసేపు హృదయాకాశంలో సూర్యుని వంటి జ్యోతిని చూస్తూ ఉండటం, ఇంతలోనే బహిర్ముఖం కావటం, మరికొంతసేపటికి అరే ఈ విషయంలో నన్ను ఆక్రమిస్తున్నాయే అని గుర్తుకు రావటం, మరల సంఘర్షణ, మరల ప్రయత్నించి సమాధి వైపుగా సిద్ధం కావటం, ఇంకొంచెం సేపు ఇటు విషయములను అటు సమాధిని కూడా త్యజించి అజ్ఞాన ఆత్మజ్యోతుల మధ్యగా ఒకానొక సన్నిద్రాస్థితి యందు చిక్కుకుని ఉండిపోవటం. ఈ విధంగా ఉద్దాలకుడు ప్రతిరోజు ధ్యానం కొరకు ప్రయత్నిస్తూ ధ్యాన వృత్తులందు వ్యాకులం పొందుతూ ఉండేవాడు. మొత్తం మీద తృష్ణ శేషించే ఉండేది. తృష్ణాతరంగములచే సంకటములు పొందుతూనే ఉండేవాడు.
ఎక్కడో దోవ తప్పిన బాటసారిలాగా ఏకాకి అయి ఆ పర్వతముపై వ్యాకుల చిత్తంతో అటు ఇటు తిరుగుతుండేవాడు. కొంతకాలం గడిచింది. ప్రతిరోజు ధ్యానం కొరకు ప్రయత్నిస్తూ ధ్యాన వృత్తులందు కొంతకాలం గడిచింది. ఇక ఇట్లా కాదని ఒకరోజు ఒక కొండ గుహలో ప్రవేశించాడు. ఆకులతో ఒక ఆసనం తయారు చేసుకున్నాడు. దానిపైన మృగచర్మం పరచాడు. క్రమంగా చిత్తవృత్తులను సూక్ష్మపరుచుకున్నాడు. విషయములు సమీపించకుండా మనస్సును కట్టివేశాడు. తెరదిక్కుగా కూర్చొని కాలిమడమలచే వృషణములను త్రొక్కిపట్టి బ్రహ్మ మొదలైన గురు పరంపర ప్రాప్తమైన పద్మాసనం వేసి కూర్చున్నాడు. ఇక ఏకాగ్రతతో ఇట్లు చింతన చేయసాగాడు. జై శ్రీరామ్. ఈ విధంగా ప్రయత్నము, సంఘర్షణ అనే దాని గురించి ఇక్కడ తెలియజేయడం చూసాము. ఆ విధంగా ఉద్దాలకుడు తను ఏది పొందాలి, ఏది పొందితే విశ్రాంతి అనేది ఉంటుంది, దుఃఖం అనేది దరిచేరదు అని ఆలోచన చేసి తన ప్రయత్నం అనేది చేస్తూ ఉండగా తన మనస్సు అనేది కోతిలాగా బాహ్య ప్రపంచంకు వెళ్ళడం చూశారు. తర్వాత ఒక సునిశ్చయముతో ఒక గుహలోనికి ప్రవేశించి పద్మాసనంలో కూర్చొని తపస్సు చేయనారంభించాడు. ఆ విధంగా తను అక్కడ ఏకాగ్రతతో మొదటగా ఇట్లా చింతన చేస్తున్నాడని చెప్పారు. ఏంటి అనేది తర్వాతి అంశం 3 దాంట్లో తెలుసుకుందాము. 3. ఓ మనస్స, ఇక ఆపవయ్య నీ పరుగులు. ఉద్దాలకుడు: ఇప్పుడు నేను బాహ్య ప్రపంచంలోంచి అంతరంగంలోనికి ప్రవేశిస్తున్నాను. ఓ మూర్ఖ మనస, కొంచెం ఆగు. ఎటు పోతున్నావు? ఈ సంసార వృత్తుల వలన మనకేం ప్రయోజనం? చివరికి దుఃఖమునే కలిగించబోయే కార్యక్రమంలో ఎవరైనా చేయబడతారా? దుష్ట స్థితిగతులకు తీసుకుపోయే మార్గంలో ఎవరైనా తెలివిగలవారు ఆసక్తి కలిగి ఉంటారా? మనం శాంతి అనే అమృతం వదిలిపెట్టడం ఏమిటి? కల్పవృక్షం వదిలి ముళ్ళకంపలోకి దూరటం ఏమిటి? అందుకని నా ప్రియాతి ప్రియమైన మనస్స, కాస్త యోచించు. నీవు బ్రహ్మలోకానికి వెళ్ళినా లేక పాతాళ లోకానికి వెళ్ళినా ఏం ప్రయోజనం? మనం నిరతిశయ ఆనందరూపమైన నిర్వాణం సంపాదించాలి కానీ కాకిలాగా, పిచ్చుకలాగా, పీచు వంటి విషయ పరంపరలను కాదు. నీవు చెప్పినట్లుగా ఇన్నాళ్ళు ఆశల వెంట పరుగులు తీశాను. ఏమైంది? ఆశలు తీరనప్పుడల్లా దుఃఖం వచ్చి పడింది. ఒక ఆశ తీరగానే మరొక ఆశ వచ్చి పడింది. ఆశలు తీరనంతకాలం అపూర్ణత్వం వచ్చి పడుతూనే ఉన్నది కదా. కనుక నీవు భోగంలందలి ఆశను త్యజించు. నిరతిశయ ఆనంద రూపమైనట్టి, సుందరమైనట్టి, శ్రేయమైనట్టి మోక్షం కొరకే ప్రయత్నించు. ఈ ఇష్టములైనట్టివి చేకూర్చుకోవటం, ఇష్టం లేని వాటిని వదిలించుకోవడం అనే వ్యవహారం అంతా నీకు దుఃఖమునే కలుగజేస్తుంది సుమ. ఏమి సుఖం? ఎక్కడి సుఖం? నూతిలో కప్పలాగా ఈ శబ్ద స్పర్శ రూపాది ఇంద్రియ విషయములలో నిరర్ధకంగా నీవు ఎందుకు చిక్కుకుంటున్నావు? సరే, ఇంతకాలం తిరిగావు. ఇప్పటి వరకు ఏమి పొందామో చెప్పు. సర్వవృత్తుల యొక్క ఉపరమము కొరకై మనం ఎందుకు ప్రయత్నించకూడదు? అదొక్కటే సదేహ విదేహ కైవల్యములకు మార్గమయ్యున్నది. ఓ చెవులారా, వ్యర్థముగా ఖేదం పొందవద్దు. మరల బహిర్ముఖం అవుతూ గీతములకై, ఘంటానాదములకై పరుగులు తీసి చివరికి మూర్ఖ మృగముల వలె క్షయం పొందటం భావ్యమా? ఆటవికులు చేసే ఆడ ఏనుగుల ఘింకార శబ్దానుకరణను విని పరుగులు తీస్తూ పోయి వాళ్ళు పన్నిన వలలో పడిపోయే మగ ఏనుగులలాగా ఉన్నది మన విన్యాసం. ఓ రసేంద్రియమా, ఎరను చూచి లొట్టలు వేస్తూ పరుగులు తీసి గాలమునకు చిక్కుకునే చేపలాగా నాశనమును తెచ్చిపెట్టుకోవద్దు. ఓ నేత్రములారా, నేత్రవృత్తితో ఏకత్వం పొంది రూపలోభముచే ఎగిరెగిరి నిప్పులలోనికి పయనించి దగ్ధమయ్యే మిడతలాగా మీరు రూపాకర్షణకు లోను కాకండి. ఓ నాసికమ, సువాసనచే ఆకర్షించబడి పువ్వులో ప్రవేశించి అక్కడి నుండి బయటకు రాలేక శల్యమయ్యే తేనెటీగలాగా కడతేరకు. ఓ అజ్ఞాన మానసమా, ఏనుగు, చేప, మిడత, తేనెటీగ ఇవన్నీ ఒక్కొక్క ఇంద్రియమునకి వశీభూతమై వినాశనం తెచ్చిపెట్టుకుంటున్నాయి. ఇక పంచేంద్రియములు గల ఈ మానవునకు సుఖమెక్కడిది? ఓ మనస్స, నీవు పట్టు పురుగును చూచావా? అది తన నుండి సహజంగా వెలువడి చొంగ చేత తన్ను తానే బంధించుకొనుచున్నది. ఆ బంధమును బహుగట్టిగా సువిశాలంగా నిర్మించుకొని మధ్యగా తాను విశ్రమించుచున్నది. ఇక ఆపై ఆ బంధనము నుండి బయలువడలేక కృంగిపోతుంది. దిక్కుతోచక అలమటిస్తోంది. నీవు కూడా నిన్ను నీవు బంధించుకోవటానికి
ఈ విషవాసనను నీ యందు కలిగి ఉంటున్నావు. ఏదేదో వినాలి, చూడాలి, స్పర్శించాలి, ఆఘ్రానించాలి, రుచి చూడాలి అనుకుంటూ బయలుదేరుతున్నావు. ఎప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏవేవో కల్పనలు ప్రవేశిస్తున్నావు. కళ్ళు మూసి తెరిచినా పరుగులు మాత్రం ఆపవు కదా. కొంచెం సేపు నీ ఇంద్రియ తాదాత్మ్యం ఆపవు. నే చెప్పేది శ్రద్ధగా విను. పుట్టటం, చావటం మొదలైన రూపములలో ఉన్న ఈ సంసార రోగమును మనం రహితం చేయాలి. అందుచేత కర్మ ఉపాసనలచే నీవు శుద్ధిపడు. జ్ఞాన విషయాలు మరల మరల విను. అజ్ఞానం సమూలంగా నశించిందా, ఇక నీకు అనంత విజయం ప్రాప్తించగలదు. దేనినైనా ఆశ్రయించే ముందు ఇది మనకు యోగ్యమా అయోగ్యమా, యుక్తమా అయుక్తమా, శ్రేయమా ప్రేయమా, అర్హమా అనర్హమా, ఉచితమా అనుచితమా అని పరిశీలించాలి. అంతేగాని గుడ్డిగా దుఃఖంలోనో, ఆవేశంలోనో, భయంలోనో, అనుభవంలోనో ప్రవేశించరాదు. ఈ జగత్ ప్రవృత్తిని కించిత్ పరిశీలించు. ఇదంతా మరణ, దారిద్ర, నీరస, యవ్వన, వార్ధక్యాలు కలిగి అగమ్యంలోనికి పరిగెత్తుకుపోతున్నది. అశ్రద్ధగా ఉన్నామా, మరణానంతర ప్రవృత్తి నరక స్థావరగతులకు దారితీస్తున్నది. జగత్ ప్రవృత్తి ఇట్టిది అని మనకు తెలిసి కూడా వాటిని త్యజించకుండా ఎందుకు లీనమై ఉండాలి? మనం అధమత్వాన్ని ఎందుకు ఆశించటం? ఎంత చెప్పినా వినవా? నీవు హితం లేని దానివి కనుకనే నేను చెప్పే హితోపదేశం వ్యర్థమవుతోంది. సర్వంను విచారించి చూచినవాడు చూస్తూ ఊరుకోడు. చిత్తమును పూర్తిగా నాశనం చేయవలసిందే. శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉంటున్నట్లు అజ్ఞాన ఆధిక్యత ఉన్నంతవరకు చిత్తం యొక్క ఆధిక్యత కూడా ఉండి తీరుతోంది. వసంతకాలం రాగానే మంచు కరిగిపోతుంది. వివేకం వర్ధిల్లుతుండగా ఈ చిత్తము, ఇది కల్పించే న్యూన్యత, ఆధిక్యతలు, సుఖదుఖములు తొలగిపోతాయి. వాసనాక్షయం అగుచుండగా చిత్తము తన రూపంని కోల్పోవచ్చున్నది. చిత్తమునందు అవివేకం పేర్కొని ఉన్నప్పుడు ఆ అసద్రూప చిత్తమునకు ఎంత బోధిస్తే మాత్రం ఏం లాభం? వివేకి విషయంలో మాత్రమే శాస్త్రబోధ మహాప్రభావితమవుతోంది. అవివేకికి శాస్త్రశ్రవణం చేసినప్పటికీ చిత్తంలో మార్పు ఉండదు. వివేకికి క్రమక్రమంగా చిత్తమే ఉండదు. అందుచేత ఓ మనస్స, నీవు వివేకముచే నశించుటయే స్వభావంగా కలిగి ఉన్నావు. అసద్రూపమై ఉన్న నిన్ను ఎందుకు త్యజించరాదు? నీకు బోధించి క్రమంగా నిన్ను త్యజించటమే మంచిది. లేకుంటే నిన్ను ఊరకే వదిలితే ఇక నేను కూడా తెలివి తక్కువ వాడిని అవవలసి వస్తుందే గాని ప్రయోజనం ఉండటం లేదే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఓ మనస్స ఆపవయ్య నీ పరుగులు అనే అంశాన్ని గురించి తెలియజేయడం జరిగింది. మిగిలిన విషయాలు మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.